శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి 2 గ్రహాలు మార్పు జరుగుతున్నాయి. అందులో ఒకటి గత కొంతకాలంగా రాశి అందే సంచరిస్తున్నటువంటి గురుగ్రహం అక్టోబర్ 9వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ధనస్థానంలో ఉన్నటువంటి వ్యయాధిపతి కుజుడు అక్టోబర్ 20వ తారీఖున అది 3వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రహాల ప్రభావంతో పాటు మరి శుక్రగ్రహం ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క స్థితి గమనమే చాలా ఇంపార్టెంట్ రాశ్యాధిపతిగా. అటువంటి శుక్రుడు అక్టోబర్ 13 వరకు స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో 6వ రాశిలో సంచరిస్తూ అక్టోబర్ 13 తర్వాత 7వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం మీకు ఏర్పడబోతుంది. అక్టోబర్ 13 తర్వాత ఈ గురు శుక్రుల సమసప్తక స్థితి చాలా వరకు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని జాతకాలని మార్చబోతుంది. మరి ముందుగా మరి గురుగ్రహం వక్రించాడు కాబట్టి రాశి అందే ఉన్నటువంటి గ్రహం రాశి అందు గురుగ్రహం గత కొంతకాలంగా మిమ్మల్ని ఒక విధంగా మంచి ఆధ్యాత్మిక చింతన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆర్థిక పరంగా చాలా ఎక్కువ ఒత్తిడి రావడం జరిగింది. రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకుండా ఆగిపోవడం కూడా జరిగింది. అలాగే మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఆ ప్రయత్నాలు కూడా చాలా వరకు బాగా దగ్గరగా వచ్చి ఆగిపోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే మీకు అక్టోబర్ 9 నుంచి గురువు వక్రించి ఉంటాడో ఆటోమేటిక్గా మీ వెనక ఉన్నటువంటి రాశి అయినటువంటి మేషరాశి మీదకి రావడం జరుగుతుంది. అంటే టెక్నికల్గా రాడు, ఆ ప్రభావం ఇవ్వడం వల్ల మీకు మళ్ళా గతంలో ఆగిపోయినటువంటి పనులు అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీకు రావాల్సిన ధనం ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 9 తర్వాత గురువు యొక్క అనుగ్రహంతో 100% లభించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైతే విద్యా సంబంధించిన విషయాల్లో మరి వాళ్ళు కోరుకున్నటువంటి సీటు రాకపోవడం కానీ విదేశ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆగిపోవడం కానీ జరిగి ఉంటుంది. అటువంటి వారికి మరి ఈ నెల 9వ తారీఖు తర్వాత మరి విదేశ ప్రయాణం అవ్వచ్చు, విద్య కంటిన్యూ అవ్వచ్చు, విద్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మొత్తం మీద గురువు మీకు మరి 12వ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా స్థల మార్పు కొరకు వేరే ప్రాంతంలో చదువుకు కానీ వ్యాపారానికి కానీ ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ అక్టోబర్ 10 తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 12లో ఉన్నటువంటి గురువు 4, 8, 12 స్థానాలని యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఆ కారణం వల్ల 100% మీకు ఇటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ప్రశాంతమైన వాతావరణంలో పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వారికి ఏదైనా దూర ప్రాంతంలో ఒక ప్రశాంతంగా ఉందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలిస్తుంది. ఇక కుజుని యొక్క స్థితి గమనించినప్పుడు ఇంచుమించుగా అక్టోబర్ 20వ తారీఖు వరకు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పెడుతుంటాడు. డబ్బు విషయంలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఉమ్మడి కుటుంబం అయితే అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకుల మధ్య కూడా మరి ఆర్థికపరమైన విభేదాలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, మరి ఇదే టైంలో మీ కుటుంబం నుంచి ఒకరు వేరుపడడం కానీ లేదంటే వారికి వేరే అవకాశం రావడం వల్ల మీ కుటుంబం నుంచి దూరం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో కొంతవరకు బజారున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ విషయాలు సామరస్యంగా ఉండే విధంగా ప్రయత్నించండి. అక్టోబర్ 20 తర్వాత మరి కుజుడు 3వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. సో వృషభ రాశి వారికి కుజుడు మరి 7వ వ్యయాధిపతిగా పరమ పాపగ్రహం అవుతుంటాడు. అటువంటి పాపగ్రహమైనటువంటి కుజుడు 3వ స్థానంలోకి నీచ స్థానంలోకి రావడం జాతకుడికి 100% కలిసి వచ్చే అవకాశం. అంటే ఆటోమేటిక్గా కుజుడు యొక్క
సహకారం పెరుగుతుంది, రక్త సంబంధికులు అన్నదమ్ముల సహకారం పెరుగుతుంది, జాతకుడిలో పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. ఎలాగన్నా అనుకున్నది సాధించాలనే ప్రయత్నంలో మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ముఖ్యంగా భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, అన్నదమ్ములతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. సో అలాగే 3లో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రుణం తీర్చే కార్యక్రమాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే వ్యయాధిపతి మరి చూసినప్పుడు ఏమవుతుందంటే మనం రుణాన్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి అక్టోబర్ 20 తర్వాత అనుకూలంగా ఉన్నది. అయితే ఏమైందంటే ఇప్పుడు మరి దశమాధిపతి శనికి, తృతీయలో ఉన్నటువంటి కుజుడికి షష్టాష్టక స్థితి రావడం వల్ల జాతకుడికి అనూహ్యంగా వృత్తిలో మార్పు రావడం కానీ, వృత్తిలో ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ, కొన్ని సందర్భాల్లో ఏమైనా ఉద్యోగాన్ని మానివేయడం కానీ, పోగొట్టుకోవడం కానీ ఏదో ఒక ఇబ్బంది రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో జాతకుడికి అనుకోని ఇబ్బందులు రావడం వల్ల కూడా జాతకుడు టెంపరీగా ఉద్యోగానికి విరామం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ స్థితిలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు చాలా వేగంగా నడిపిన వారు ఒక విధమైన సేఫ్టీ మెజర్స్ పాటించి చేసుకొని ఉంటే మంచిది తప్ప ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలకి అవకాశం ఉన్నది. సో ఇక మరి శుక్రగ్రహం, శుక్రుడు మీకు అక్టోబర్ 13 వరకు 6వ స్థానంలో సంచరిస్తూ స్వక్షేత్రంలో ఉండడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడుతుంటాడు. వృత్తిలో మీకు సహ ఉద్యోగుల సహకారం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల యొక్క సహకారం కానీ, మీ తోడబుట్టిన వారు లేదంటే భార్య సంతానం యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 13 తర్వాత శుక్రగ్రహం వృశ్చిక రాశిలోకి మారడం వల్ల కొంతవరకు సప్తమంలోకి శుక్రుడు రావడం వల్ల చాలా వరకు మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు ఏదో విధంగా అనారోగ్య సమస్యలు రావడం వల్ల వైవాహిక జీవితం బంధానికి కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీలో ఉన్నటువంటి బలహీనతలు విజృంభించి ఇతర వాటి కోసం అన్వేషించడం కానీ, ఇతరులతో పరిచయం పెంచుకొని వాళ్ళతో మీ యొక్క సరదాలు తీర్చుకునే ప్రయత్నాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ వృషభ రాశి వారు ఏదైనా బలహీనతకు లోనవ్వకుండా జాగ్రత్త మంచిది. అలాగే ఇతరుల యొక్క ట్రాప్లో పడే అవకాశం ఉంది. సో ఏదన్నా మీరు సెల్ ఫోన్ మాట్లాడినప్పుడు లేదంటే వాట్సాప్ చేసేటప్పుడు ఎవరితో అనవసరంగా మాట్లాడినప్పుడు ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కొని దానివల్ల చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా పరిచయం వాళ్ళతో మరి పరిచయం లేని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళతో ఏదో చేద్దాం అనుకుని లేదంటే ఒక జీవనం చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు అటాచ్ అయినటువంటి ఇటువంటి సంబంధాలు మీకు తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 99% ఈ వృషభ రాశి వారు ఈ వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో ముఖ్యంగా ఇతర స్త్రీలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ ప్రభావం ఈ మధ్యకాలంలో అందరి మీద పడుతుంది. కాబట్టి వాడు కూడా చాలా వరకు మోసపోకుండా జెన్యున్గా ఉంటే మంచిది. అంటే సప్తమ స్థానం ఏం చెప్తుంటే మనకి ఎఫైర్స్ చెప్తుంటుంది, భార్య చెప్తుంటుంది, ఎఫైర్ చెప్తుంటుంది. మనతో కాంటాక్ట్ అయ్యే ప్రతి వాళ్ళు కూడా సప్తమ స్థానంలో మనకి కనబడుతూ ఉంటారు. మరి ఆ టైంలో మరి శుక్రుడు అక్కడ రావడం వల్ల మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో కొంతమంది మీతో పరిచయం పెంచుకోవడం కానీ, మీ కస్టమర్స్గా రావడం కానీ, ఏదో మీతో స్నేహం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. 100% ఈ జీవితం ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇక్కడ సప్తమ భావం మీద రాహు యొక్క దృష్టి కూడా పడుతుంది శుక్రుడి మీద. ఇవన్నీ కూడా మీరు ఇటువంటి మోసగాళ్ళ చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించండి. మరి ఇంచుమించుగా మీకు అక్టోబర్ 10 వరకు కూడా రవి బుధుల కలయిక పంచమ స్థానంలో అద్భుతమైనటువంటి విద్యాయోగాన్ని ఏర్పడింది. దాని విషయంలో విద్యార్థులకు ఇది అనుకూలించే అవకాశం. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే.
అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడటం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడినటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదా మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచంటే వారి స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని మీరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయడం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వర్తించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవి గ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.